వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతోంది వేరు, లోకేష్ గారు చెబుతోంది వేరు. దీనిపైన క్లియర్గా మాట్లాడుకోవాలి. సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర వేసుకునే రోజుల నుంచే సంక్షేమాన్ని మేము అమలు చేశాం. ఆ విషయం చెప్పే టైంలో ఆయన ఏం మాట్లాడారనేది కూడా వినండి. ఓపెన్గానే చెప్పుకోవాలి, ఓపెన్గానే వినిపించాలి. తనకు అలవాటైన భాష, తను ఏ రకంగా ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తారు, ఆయనలో ఉన్నటువంటి మర్యాద, తన భాషా విధానం, తన స్టాన్ఫోర్డ్ విద్యా విధానం, తనకు నేర్పినటువంటి సంస్కృతి, తను నేర్చుకున్నటువంటి సంప్రదాయం ఏ రకంగా ఉంటుందనేది కూడా ఒకసారి మనం వినాలి. ప్లీజ్ అది ప్లే చేయండి. లోకేష్ గారు వాయిస్ ప్లే చేయండి. వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. రైట్. తన భాష గురించి వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ దీనికి వైఎస్ఆర్సీపీ కంటే ఒక సామాన్యుడు ఒక సమాధానం ఇచ్చారు. ఒకసారి వినండి. ఒక 1 minute. పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఇక్కడ పెట్టామనండి ఎలక్షన్ 2029 2027 వద్దు, ఒకటి కాదు కదా, 0 వస్తుందని మీరు అంటున్నారు కాబట్టి ఈ రోజు వచ్చి ఇక్కడ ఎలక్షన్ పెట్టామనండి. ఉభయ గోదావరి జిల్లాలో పెట్టమనండి, ఇంకెక్కడ వద్దు. ఇక్కడ జగన్ గారు విలువ ఏంటనేది జనానికేనే ప్రజలకి ఖచ్చితంగా అర్థమైంది. ఈ ఒక్క సంవత్సరం అద్భుత పరిపాలనలో తెలిసిపోయింది జనానికి. ఈ రోజు నిన్న మొన్న లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని. నిజమే అది. ఎందుకంటే ఆ పుట్టినిల్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయరు, అత్తరింటికి కూడా పంపరు, ఎక్కడికి పంపరు. ఆ సంక్షేమాన్ని వాళ్ళింట్లోనే ఉంచుకుంటారు. దానికి అర్థం అది. మనం ఏంటంటే తెంగరోడ్లాగా సంక్షేమం పుట్టినిల్లు టీడీపీ అంటే మనం ఏమనుకున్నాం అంటే బాబు ఎక్కడ నుండి మనకి ఏమన్నా వచ్చేద్దని. దానికి పెళ్లి చేయరు, ఇంకొక ఇంటికి పంపరు, అలానే అత్తరింటికి అసలు పంపరు. అది వాళ్ళ సంక్షేమం. సామాన్యుడు చాలు. నాకు తెలిసి ప్రభుత్వ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడిపించినటువంటి విద్యా విధానంతో తెలివి కలిగిన వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఇది. చాలా సింపుల్ సమాధానం. సంక్షేమమేమో పుట్టినిల్లు, ఇక్కడేమో ఆడపిల్లకి పెళ్లి చేయరు, అత్తారింటికి పంపించరు, వీళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. సంక్షేమం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ పుట్టినింట్లోనే ఉండిపోతుంది సంక్షేమం, ఎవరికీ అందదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశం పైన కూడా చర్చిద్దాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఈసెట్ కౌన్సిలింగ్ 45 రోజులైంది ఫలితాలు వచ్చి, ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు. అందులో పప్పు మేలుకు అని ఇటువంటి భాష జగన్మోహన్ రెడ్డి గారు వాడరు. కానీ ఆ ట్వీట్లో ఎందుకు వాడారు, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాష కాదు. ఎందుకంటే ఇది ఇట్లాంటి భాష అంతా వీళ్ళది. ఎవరిది? మన లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, ఆ పార్టీ నాయకులది. బట్ ఎందుకు పెట్టారన్నది కూడా చాలా అవసరం. దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం.